ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ రాధాకృష్ణ ఆయి. సాయి దర్బారులో సాయితో అపారమైన రుణానుబంధంతో ముడిపడి ఆధ్యాత్మికంగా ఎంతో ఉచ్చస్థితిని అధిరోహించిన ఒక అపూర్వ యోగియే రాధాకృష్ణమాయి. భూలోక వైకుంఠముగా ప్రసిద్ధి చెందిన పండరీపురంలో సుమారు 1881 సంవత్సరంలో జనించినదని, సుందరి అనే నామకరణంతో బ్రాహ్మణ వంశములో జన్మించినదని శ్రీ సాయి చరిత్ర తెలుపుతున్నది. సుందరి బాల్యం అంతా అహ్మద్నగర్లోనే గడిచింది. ఆనాటి సామాజిక సాంఘిక పరిస్థితులను అనుసరించి కొద్దిపాటి విద్యాభ్యాసం, సంగీత శిక్షణ జరిగాక బాల్యదశ దాటగానే పండరీపురానికి చెందిన క్షీరసాగర్ కుటుంబంలో ఇచ్చి వివాహం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వివాహం జరిగాక సరిగ్గా 8 రోజులలోపే ఆమె భర్త అకస్మాత్తుగా కన్నుమూశారు. పారాని ఆరకముందే వైధవ్యం ప్రాప్తించింది. అనుకోని విధంగా ఆమె లౌకిక జీవితంలో అకాల చీకట్లు అలుముకున్నాయి. నానా చందోర్కర్ ఆనతి ప్రకారం బాబా ప్రియభక్తురాలిగా మారింది. రాధాకృష్ణమాయి అని బాబా చేత పిలిపించుకున్న పుణ్యాత్మురాలు ఈమె. ద్వారకామాయిని సాయిబాబా వారు నడిచే మార్గాలను శుభ్రం చేస్తూ చల్లి ముగ్గులు పెట్టి అలంకరిస్తూ ఉండేది. తన షిరిడీ జీవనంలోని అనుక్షణాన్ని సాయి సేవలో పునీతం చేసుకుంటూ సహచర భక్తులకు సద్గురు భక్తితత్వాన్ని బోధించిన ప్రేమ భక్తి ఆచార్యురాలిగా ఆయి స్థానం సాయి భక్తుల హృదయాలలో ఆచంద్రతారార్కం సుస్థిరం. సద్గురు సాయితో అపార రుణానుబంధం కలిగి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థాన్ను నిర్మించడంలో బాధ్యురాలు అయిన ఆయి మధుర భక్తికి ప్రతీకగా ఆచార్యురాలిగా ఎదిగి చివరకు సద్గురు సాయి హృదయంలో ఐక్యం చెందిన అసాధారణ భక్తురాలైన ఆయికి మన నమస్సుమాంజలుడు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులందరూ కూడా నేను చేసే ఈ ప్రయత్నాన్ని సాదరంగా స్వీకరించి నన్ను మీ అక్కున చేర్చుకొని నన్ను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉండుటకు మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుతూ మీ సాయి సేవకుడు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.